హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆరిఫ్ న్యాచురల్ లవర్. ఈ సమ్మర్లో మీకు ఒక బెస్ట్ వాటర్ ఫాల్ని అయితే కనుక ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. ఈ వాటర్ ఫాల్ రాజమండ్రి నుంచి సుమారు ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను రాజమండ్రి దగ్గర అయితే ఉన్నాను. ఇప్పుడు టైం 6:30 అయింది. ముందుగా బాగా ఆకలిగా ఉంది. ఒక చోట ఆగి నేను బ్రేక్ఫాస్ట్ అయితే కనుక కంప్లీట్ చేసుకుంటాను. దీని తర్వాత మనం ఆ వాటర్ ఫాల్కి అయితే కనుక బయలుదేరదాం. ఈ వాటర్ ఫాల్ గోదావరి జిల్లాలోనే ఉన్న ఒక హిడెన్ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ సమ్మర్లో కూడా ఫుల్గా వాటర్ నిండిపోయి ఉంటుంది. నేను రాజమండ్రి నుంచి బయలుదేరాను కాబట్టి ముందు మనం ప్రత్తిపాడు అనే విలేజ్ని అయితే చేరుకోవాలి. ఈ వివేకానంద స్టాచ్యూ దగ్గర మనకి 4 సర్కిల్ జంక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే తిరగాల్సి ఉంటుంది. మనం వెళ్ళే దారిలో చాలా విలేజెస్ని అయితే కనుక దాటుకుంటూ వెళ్ళాలి. అలా మనం కొంచెం దూరం ప్రయాణించాక మనకి ఒక 4 సర్కిల్ జంక్షన్ అయితే తగులుతుంది. అక్కడ నుంచి లంపకలోవా అనే విలేజ్ అయితే కనుక వస్తుంది. ఈ విలేజ్ నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఇదే ఆ విలేజ్. ఇక్కడ మనకి ఏం కావాలన్నా ఫుడ్, స్నాక్స్ ఏం కావాలన్నా మనకి ఇక్కడ దొరుకుతాయి. ఎదర మనకి ఏమీ దొరకవు. ఇది ఒక మారుమూల పల్లె ప్రాంతం అన్నమాట. అచ్చమైన పల్లెటూరు వాతావరణం ఉంది ఈ ప్లేస్లో. ఈ రోడ్లు కూడా ఈ మధ్యన వేసినట్టున్నారు. ఇంతకుముందు ఒకసారి నేను ఈ విలేజ్కి అయితే వచ్చాను. అప్పుడు రోడ్లు లేవు, మొత్తం కూడా కంకరాళ్ళతో నిండిపోయి ఉంది రోడ్డు. ఇప్పుడైతే రోడ్డు కనుక వేశారు, చాలా బాగుంది రోడ్డు కూడాను. ఈ ఆంధ్ర శబరిమల అనే గుడి కూడా ఇక్కడైతే ఉంది. ఇదే ఈ ఊరికి లాస్ట్ విలేజ్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకి దట్టమైన అడవి మొదలవుతుంది, కనిపిస్తుందా? దారపల్లి జలపాతానికి స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. రైట్ సైడ్కి ఆంధ్ర శబరిమల అనే గుడికి అయితే కనుక వెళ్తాం. ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే, ఇలా మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక డ్యామ్ కనిపిస్తుంది. ఒకసారి వర్షం పడినప్పుడు ఈ దారపల్లి వాటర్ ఫాల్స్ని విజిట్ చేయడానికి వచ్చాను. అప్పుడు ఈ డ్యామ్ దగ్గర నేను ఆగాను. ఈ డ్యామ్ దగ్గర ఈ ప్రకృతి చాలా బాగుంది. ఇప్పుడు టైము 9 అయింది. సో కొంచెం ఎండగా అయితే కనుక ఉంది. మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ ఫొటోస్ అయితే దిగండి. ఇక్కడ నేచర్ని మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు చాలా ఎండగా ఉంది. సో నేనైతే కనుక బయలుదేరుతాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక 10-15 కిలోమీటర్ల లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి. పదండి ఫ్రెండ్స్, మనం బయలుదేరదాం. నేను మొదటిసారి వచ్చినప్పుడు అసలు ఈ రోడ్లు బాలేవు, చాలా దారుణంగా ఉన్నాయి. బళ్ళు ప్యాచి పడితే ఇక్కడ చాలా నరకం అనుభవించాలి, అంత అధ్వానంగా ఉన్నాయన్నమాట ఇక్కడ రోడ్లు. కానీ ఇప్పుడు రోడ్లు అయితే కనుక చాలా బాగా వేసారు. వాటర్ ఫాల్ దాకా మనం దగ్గరికి అయితే వచ్చేసాం. కనిపిస్తుందా? ఇదే ఎంట్రన్స్ దారపల్లి వాటర్ ఫాల్కి. మీకు ఏమైనా స్నాక్స్ కావాలంటే ఇక్కడే తీసుకోండి, మనకి లోపల షాపులు ఏమీ అందుబాటులో ఉండవు. అలా మనం కొంచెం ముందుకైతే వచ్చాక ఎంట్రన్స్ కనిపిస్తుంది చూసారా, గేటు. ఇక్కడ నుంచి దట్టమైన అడవి మొదలవుతుంది. వాటర్ ఫాల్కి వెళ్ళడానికి దారి అన్నమాట ఇది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ బళ్ళు అయితే పార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నుంచి బై వాక్ నడుచుకుంటేనే పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అడవిలోకి. పదండి లోపలికి అయితే వెళ్దాం. ఈ వెదురు బంగులు ఆర్చ్ కింద అటు ఇటు కూడా ఏర్పడ్డాయి, చాలా పొడుగ్గా ఉన్నాయి ఈ అడవిలో. కానీ ఇక్కడ కోతులు చాలా ఎక్కువ. మీరు ఫుడ్స్ కానీ ఏమైనా తెచ్చుకుంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, కోతులు మన దగ్గర నుంచి లాక్కుని వెళ్ళిపోతాయి. పదండి, మనం ఇప్పుడు చాలా దూరం అయితే వెళ్ళాలి. సుమారు కారు పార్కింగ్ చేసిన దగ్గర నుంచి 1 కిలోమీటర్న్నర ఈ అడవిలో ట్రెక్కింగ్ అయితే కనుక చెయ్యాలి. వాటర్ బాటిల్ కంపల్సరీ క్యారీ చేసుకోండి. ఇక్కడ ఎవరు మనకు వాటర్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. కొంచెం ఏజ్డ్ పర్సన్స్, చిన్నపిల్లలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త. ఈ ప్రకృతి ఆ సౌండ్ ఒక్కసారి వినండి. ఈ వాటర్ ఫాల్కి నేనే ముందొచ్చాను అని చెప్పి అనుకున్నాను, కానీ ఇక్కడ ఆల్రెడీ వచ్చి ఎంజాయ్ చేసి తిరుగు ప్రయాణం అయిపోయారు. కొంచెం ఎక్కడం కష్టంగా ఉంటుంది, కానీ ఈ వాటర్ ఫాల్ చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మిస్ చేసుకోవద్దు. చెప్పాను కదా ఇక్కడ కోతులు ఎక్కువ అని. ఇక్కడ గుడి కూడా ఉంది, మీరు వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి.
మనకి దూరం నుంచి కనిపిస్తుంది చూసారా, అదే వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ అనేక రకాల మొక్కల్ని తాకుతూ ఈ వాటర్ ప్రవహిస్తుందన్నమాట. చాలా మంచిదని చెప్పి ఇక్కడ జనం చెప్తారు, ఈ వాటర్ మంచిదని చెప్పి. కనిపిస్తుందా ఫ్రెండ్స్ వాటర్ ఫాల్? పదండి ఇప్పుడు మనం పైకైతే కనుక వెళ్దాం. మొత్తానికి కొండలు గుట్టలు దాటుకుంటూ ఫైనల్గా వాటర్ ఫాల్ అయితే కనుక చేరుకున్నాం. ఇక్కడ జనం చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వాటర్ ఫాల్ పక్కనే మనకి పైనుంచి అమృతధారలాగా జాలువారుతుంది చూసారా. ఇది ఈ సైడ్ కొండ పైనుంచి అయితే కనుక వాటర్ అయితే ఫ్లో అవుతుంది. మనం ఆ కింద నుంచి అయితే కనుక వచ్చాము. పదండి ఇప్పుడు ఆ పైన వాటర్ ఫాల్కి అయితే కనుక వెళ్దాం. ఈ వాటర్ ఫాల్కి వెళ్ళడానికి చాలా రిస్క్ చేయాలి. మీరు వచ్చినప్పుడు చాలా జాగ్రత్త కొండ ఎక్కేటప్పుడు. ఈ దారపల్లి వాటర్ ఫాల్కి మెయిన్ ఎంట్రన్స్ ఇదిగోండి ఈ పాయింటే కాకుండా దీనికి ఇంకో పాయింట్ కూడా ఉంది. ఇక్కడ నుంచే ఈ కొండ కోణంలోంచే వాటర్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. కానీ ఎక్కడి నుంచి ఎలా వస్తుందో తెలియదు, కానీ 365 రోజులు కూడా ఈ వాటర్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది ఈ వాటర్ ఫాల్లో. అదే ఈ వాటర్ ఫాల్ స్పెషల్ అన్నమాట. ఇంత కష్టపడి వచ్చాను కదా, నేను ఈ వాటర్ ఫాల్లో చాలాసేపు ఎంజాయ్ చేశాను. ఈ దారపల్లికి ఇంకొక వాటర్ పాయింట్ అన్నాను కదా, ఇదే ఆ వాటర్ పాయింట్. మీకు మొదట చూపించాను, ఇది రెండోది. దగ్గర నుంచి చూస్తారని చెప్పి నేను కొంచెం రిస్క్ చేసి దగ్గరికి అయితే కనుక వచ్చాను ఈ ఫ్లో మీకు చూపించడానికి. చూసారా, ఇక్కడ నుంచే వాటర్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. అలా వాటర్ ఫ్లో అవుతూ ఆ కొండ మీద నుంచి ఆ వర్షపు ధార కింద ఆ వాటర్ అలా తల మీద కారుతూ ఉంటే ఎక్కడ లేని ప్రశాంతత, హాయి నాకు కలిగింది. చూడండి పైనుంచి ఎలా వాటర్ ఫ్లో అవుతుందో. పదండి ఇప్పుడు మనం కిందకైతే వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలాసేపు నేను వాటర్లో తడిశాను. ఈ కింద సైడ్ వ్యూ అయితే కనుక ఇలా ఉంటుంది. ఇదే మెయిన్ వ్యూ. ఇక్కడే చాలామంది స్నానాలు అయితే చేస్తారు, పైకి ఎవరు వెళ్ళరు. మీకు ఆ వ్యూ ఎలా ఉంటుందని చూపించడానికే నేను కొంచెం రిస్క్ చేసి పైకి అయితే వెళ్ళాను. నేను చాలాసేపు వాటర్లో అయితే కనుక ఎంజాయ్ చేసి తిరిగి ప్రయాణం అయ్యాను. బాయ్ బాయ్ దారపల్లి. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు వచ్చినప్పుడు వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు తీసుకొస్తే మీతో పాటు తీసుకెళ్ళిపోండి. నేచర్ని మనం పాడు చేయకూడదు, దాన్ని మనం కాపాడాలి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉంటారో ఆ నేచర్ని కూడా మనం అంతే జాగ్రత్తగా కాపాడాల్సి ఉంటుంది. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. ఇక్కడ ఒక ఫేమస్ రాములూరి టెంపుల్ కూడా ఉంది. దాని పక్కన ధ్యాన కేంద్రం కూడా ఉంది. లేడీస్కి అయితే కనుక పక్కన వాష్రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. బట్టలు అయితే కనుక చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదే దారపల్లికి వెళ్ళే దారిలోనే మనకి ఇంకో వాటర్ ఫాల్ అయితే కనుక ఉంది. నెక్స్ట్ వారం ఆ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితేనే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వారం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా అందరూ సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.